సమ్మెట ఉమాదేవి సమర్పించు నవపారిజాతాలు. నేటి కథ కృష్ణార్పణం. రచన జీవి హేమలత. ధనుర్మాస పుణ్యకాలం నడుస్తోంది. చినరావూరు రామాలయం వీధిలో ఎవరు నిద్రలేచినా లేవకపోయినా తెల్లవారక ముందే వాకిలిని గోమయంతో కడిగి అందమైన మెలికల ముగ్గులు పెట్టి మధ్యలో గొబ్బెమ్మల నుంచి పసుపు కుంకుమలతో అలంకరించి హరిదాసు కోసం ఎదురుచూస్తూ ఉంటుంది గాయత్రి. ప్రాతకాల తెలిమంచులో గుడిలో నుంచి వినవచ్చే తిరుప్పావై పాసురాలు వింటూ తన్మయత్వంగా ముగ్గులకు రంగులు వేయటం ఆమెకి ఎంతో ఇష్టమైన దినచర్య. హరిదాస్ గారంటే నడిచి వచ్చే శ్రీ మహావిష్ణువని, ఆయన అక్షయ పాత్రలో అందరు దేవతలు కొలువై ఉంటారని ఆమె నమ్మకం. పళ్ళెం నిండా ధాన్యం, దక్షిణ, తాంబూలం, పండ్లు పెట్టుకొని తెల్లవారక ముందే సిద్ధంగా ఉంటుంది. ఆయన పాడే కీర్తనలకు తన కాలిగజ్జెలను లయబద్ధంగా కదిలిస్తూ తాదాత్మ్యం చెందుతుంది. హరిదాసు బంటురీతి కొలువు ఇయ్యవయ్య రామ అని తంబుర వాయిస్తుంటే వసారాలోంచి పరిగెత్తుకు వెళ్లి అక్షయ పాత్రలోనికి దక్షిణ సమర్పిస్తున్నప్పుడు కృష్ణార్పణం అని ఆయన అంటున్నప్పుడు తను కూడా కృష్ణార్పణం అని నమస్కరిస్తుంటుంది. గాయత్రి తండ్రి సోమయాజులు గారు చిన్న హుజూర్ నగర్లో ఉపాధ్యాయునిగా పనిచేసి రిటైర్ అయ్యారు. పెళ్లైన చాలా కాలానికి కలిగిన సంతానం గాయత్రి, గంగాధర్లు. పిల్లలిద్దరినీ మంచి విలువలతో కూడిన క్రమశిక్షణతో పెంచి పెద్ద చేశారు సోమయాజులు గారు. భార్య లలితమ్మ కూడా భర్తకు తగిన ఇల్లాలుగా పేరు తెచ్చుకుంది. ఆయన మాటకి ఎప్పుడూ ఎదురు చెప్పని ఇల్లాలు. తల్లి నుంచి వినయాన్ని, తండ్రి నుంచి మంచి చెడుల మధ్య విచక్షణ జ్ఞానాన్ని, నానమ్మ తాతయ్యల నుండి సంస్కృతి సంప్రదాయాల వారసత్వాన్ని పెంపొందించుకుంది గాయత్రి. ఉద్యోగ విరమణ అనంతరం సోమయాజుల కుటుంబాన్ని చినరావూరికి మార్చారు. గాయత్రి వివాహానికి, గంగాధర్ చదువుకి రిటైర్మెంట్ డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. గాయత్రిని డిగ్రీ దాకా చదివించారు. గంగాధర్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. రామాలయంలో 3 రోజుల నుంచి ఏర్పాట్లు బాగా జరుగుతున్నాయి. వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం కోసం పోటెత్తి వచ్చే భక్తుల కోసం ఎన్నో ఏర్పాట్లు. ఇంకా హరికథ చెప్పేందుకొచ్చిన కళాకారులకు, సంగీతకారులకు, భజన బృందానికి అన్ని ఏర్పాట్లు సజావుగా సాగేలా చూసుకుంటోంది గాయత్రి. ఆ రోజు వైకుంఠ ఏకాదశి. తెల్లవారుతుండగానే రోజులానే హరిదాసు గారు రామనామ సంకీర్తనలతో సోమయాజులు గారి వాకిట్లో చిడతలు వాయిస్తూనే ఉన్నారు. కాని గాయత్రి గజ్జల చప్పుడు మాత్రం లేదు. వారి ఇంట భిక్ష రాలేదు. లోపల నుండి స్పందన లేకపోగా ఏదో విషాద ఛాయలు అలుముకున్నట్టు మాత్రం అనిపించింది. అక్కడే నిలబడ్డాడు. 2 నిమిషాల తర్వాత ఎవరో ఏడుస్తున్నట్టు కూడా వినపడింది. హరిదాసు గారి గుండె కలుక్కుమంది. మనసులోనే రామునికి ప్రణతులు తెలియజేస్తూ వేడుకున్నాడు. ఏ కీడు వాటిల్లకూడదు అంటూ వెళ్ళిపోయాడు. తర్వాతి రోజు కూడా గాయత్రి బయటికి రాలేదు. రామకీర్తనలు, చిడతల శబ్దం కూడా మౌనం వహించి తప్పుకోవలసి వచ్చింది. తలవాకిట ముక్కు లేదు. హరిదాసుకి ఇది కొత్తగా ఉంది, వెలితిగానే ఉంది. ఆ అమ్మాయి కాలిగజ్జల సవడితోనే నాలోని కీర్తనలు అలవోకగా పలుకుతాయి. శ్రీ మహాలక్ష్మిలా కళకళలాడే ఆ పాపముఖం చూడకపోతే ఏదోలా ఉంది. భగవంతుడా, మళ్లీ సాధారణ స్థితిని కలిగించు అని మనసులోనే ప్రణమిల్లి తంబురా మీటి నిరాశగా సాగిపోయాడు. మర్నాడు కొద్దిగా తెల్లారాక రామాలయంలో సంకీర్తన హారతి పూర్తయ్యే సమయానికి హరిదాసు గారు గాయత్రి ఇంటి ముందు రామకీర్తన మొదలు పెట్టబోయాడు. ఇంటిలో నుండి గాయత్రి ఏడుపు వినపడింది.
గాయత్రి పిన్ని గాయత్రిని దగ్గరికి తీసుకొని, ఏడవకమ్మా, నిన్ను నువ్వు సంభాళించుకో. నువ్వు తమ్ముడికి అమ్మకి ధైర్యం చెప్పవలసిన దానివి అని సర్ది చెప్తున్న పిన్నిని అమాంతం చుట్టుకుంది గాయత్రి. తెలుసు పిన్ని, వాళ్ళ దగ్గర గంభీరంగానే ఉంటున్నా. ఒక్కోసారి భవిష్యత్తు గురించి తలుచుకుంటే భయం వేస్తోంది, అసహాయత ఆవరిస్తుంది. వెక్కి వెక్కి ఏడ్చింది గాయత్రి. ఇంతలో ఇంకొక పెద్దావిడ, అవును, ఎంతైనా నువ్వు చిన్నపిల్లవే కదా. బావగారు ఇలా నిద్రలోనే సునాయాసంగా మరణిస్తారని ఎవరనుకున్నారు? సునాయాసాన మరణం. ఎంతో పుణ్యం చేసుకున్నారు కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున ఆయన పుణ్యలోకాలకు చేరుకున్నాడు. ఆయన కోసం వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంటాయి. పిచ్చిదానా, ఎవరైనా పోవలసిన వాళ్ళమే, కాస్త ముందు వెనక అంతే. ఏదో ఒక రోజు నుండైనా నీ జీవితం బాధ్యతలు నువ్వు చూసుకోవాల్సిందే. అదేదో కాస్త ముందే వచ్చిందనుకో, లేచి నువ్వింత ఎంగిలిపడి అమ్మకి తమ్మునికి కూడా తినడానికి పెట్టు. నువ్విలా డీలా పడిపోతే మీ నాన్నగారి ఆత్మ ఎంత క్షోభపడుతుందో ఆలోచించు అని కర్తవ్య బోధ చేసింది. కొద్దిగా తెల్లవారుతుండగా హరిదాసుగారి నోట నానాటి బ్రతుకు నాటకము, కట్టకడపది కైవల్యము అనే కీర్తన విని బయటకు వచ్చి, స్వామి, మీకు మా ఇంటి భిక్ష 10 రోజులు ఇవ్వలేకపోతున్నందుకు క్షమించండి. మా నాన్నగారు మొన్న ముక్కోటి రోజున శివైక్యం చెందారు అంటూ గొంతు జీరబోతుండగా బాధని వెళ్ళగక్కుకొని లోపలికి వెళ్ళిపోయింది. 10 రోజుల కార్యక్రమాలు పూర్తవడంతో బంధువులంతా ఒక్కరొక్కరుగా వెళ్ళిపోయారు. మావయ్య తమ్ముణ్ణి అమ్మని నిద్ర చేయించుకుని తీసుకువచ్చాడు. ఖర్చులు కూడా ఎక్కువయ్యాయి. నాన్న పింఛన్ ఇప్పుడు వాడకూడదట, బాబాయ్ చెప్పాడు. ఉప ఖజానా కార్యాలయంలో పింఛన్ ఆఫీసులో డెత్ సర్టిఫికెట్ ఇవ్వాలట మావయ్య అంది గాయత్రి మావయ్యతో. సర్టిఫికెట్లు సిద్ధం చేసి ఉంచు, నేను వీలు చేసుకుని వెళ్తాను ఆఫీస్కి అని గాయత్రి మావయ్య ఊరికి వెళ్ళిపోయాడు. గాయత్రి బాగా చదువుకుంది, తెలివైన అమ్మాయి. అయితే అనుకోకుండా వచ్చిన పెద్దరికం తనను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో అన్ని విషయాలు తెలిసిన వాళ్ళ ద్వారా తెలుసుకుంది. ముందుగా మున్సిపల్ ఆఫీస్కి వెళ్లి డెత్ సర్టిఫికెట్ తెచ్చుకుంది. దాంతో పాటుగా సోమయాజులు గారి పెన్షన్ పుస్తకము, అకౌంట్ పుస్తకము, ఇంకా పింఛను అమ్మకు అందేలా చెయ్యాలనే దరఖాస్తు, జతపరచవలసిన కాగితాలన్నీ సమీకరించి ఆఫీసులో ఇచ్చింది. ఇంకా ప్రభుత్వం వారు మట్టి ఖర్చుల కోసం ఇవ్వవలసిన రొక్కం కూడా త్వరగా ఇప్పించవలసిందిగా అర్జీ కూడా సమర్పించింది. రోజులు గడుస్తున్నా ఖజానా కార్యాలయం నుండి ఏ సమాచారమూ లేదు. తమ్ముడు కాలేజీకి సెలవు పెట్టించి తోడుగా తీసుకుని ఖజానా కార్యాలయానికి తీసుకెళ్ళింది గాయత్రి. పింఛను కాగితాలు తీసుకున్న గుమ్మస్తా గంగాధర్ని పక్కకి తీసుకెళ్లి, మీ పేపర్లు ముందుకు వెళ్లాలంటే అది అది అని చిన్నగా నసిగాడు. ఆ, ఏమిటో చెప్పండి, అర్థం కాలేదు అన్నాడు గంగాధర్. పుస్తకాల్లో లేని సమాజం, తోడేళ్ల లాంటి మనుషుల ప్రవర్తనలు ఇంకా తెలియని అమాయక విద్యార్థి. అదే బాబూ, కొంచెం ఫార్మాలిటీస్ అవి ఉంటాయి. 25,000 మట్టి ఖర్చులు, ఫ్యామిలీ పెన్షన్, మరి మీ అమ్మగారి జీవితాంతం రావాలి కదా. ఏ ఖర్చులు లేకుండా ఉత్తపుణ్యానికి రావాలంటే కుదరదు. మీ అక్కకి ఇదంతా అర్థమయ్యేలా చెప్పు అని చిన్నగా నవ్వాడు. నీళ్లు నములుతున్న గంగాధర్ని చూడగానే విషయం అర్థమైంది గాయత్రికి. వెంటనే పిలిచింది. అతనితో మనకెందుకు బేరాలు? నిజాయితీగా మనకు రావాల్సిందే మనం అడుగుతున్నాం. ఎవరికీ డబ్బులు ఇవ్వనక్కర్లేదు. నాన్నగారు మనకు నేర్పించింది ఇంతేనా? అవసరం కోసం నియమాలను పక్కన పెట్టడం అలవాటు చేసుకుంటే దాన్ని వ్యక్తిత్వం అంటారా? తప్పు. రేపు మనం సబ్ ట్రెజరీ ఆఫీసర్ గారిని కలుద్దాం. ఈ క్లర్క్ని ఇక కదిలించకు అని తమ్ముడికి బోధ చేసింది. అక్కా, వద్దు. వీళ్ళ కోపం వస్తే మన ఫైల్ ముందుకు కదలనివ్వరు. ముందు ఎంత అడుగుతారో చూద్దాం భయపడుతూ అడిగాడు గంగాధర్.
ఆ పక్కనే చెట్టు కింద నిలబడి ఇదంతా గమనిస్తున్న ఓ ముసలాయన గాయత్రి ఆత్మాభిమానానికి ముచ్చటపడి, ఇదిగో అమ్మాయి, ఆ బండి స్టార్ట్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాడే, ఆయనే సబ్ ట్రెజరీ ఆఫీసర్ గారు, వెళ్ళి మాట్లాడు అని సూచన చేశాడు. గాయత్రి తమ్ముడి చేతిని గట్టిగా పట్టుకొని ఆ ఉప ఖజానా అధికారి దగ్గరికి తీసుకువెళ్ళింది. సార్, సార్, ఒక్క క్షణం అంటూ ప్రాధేయపడుతూ ఆయన టూ వీలర్కి అడ్డుగా వెళ్లిన ఆమె ఆయన్ని చూసి నిర్ఘాంతపోయింది. తన కళ్లను తానే నమ్మలేకపోయింది. అచేతనురాలైన ఆమె నోరు అప్రయత్నంగానే మూగబోయింది. గాయత్రిని చూసిన ఆఫీసర్ హెల్మెట్ పెట్టుకుని బండి స్టార్ట్ చేసుకుని ముందుకు వెళ్ళిపోయాడు. ఏంటక్కా నువ్వు అంటున్నది? ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు? ఇంకా నయం, ఆయన ముఖాన్నే అడగలేదు. పరువు పోయేది. ఆ గుమస్తాగారు చెప్పినట్టు ఎంతో కొంత డబ్బు ముట్ట చెప్పి మన కాగితాలు ముందుకెళ్లే మార్గం చూడు. ఇంకా తెలివి తక్కువగా గాంధీజీ కాలం నాటి ఆదర్శాలు మాట్లాడుతూ కూర్చోకు. అక్కయ్యకి అవకాశవాదం నేర్పాలనుకున్నాడు గంగాధర్. నేను చెప్పేది నిజమని నాకు తెలుసు. ఈ నిజాన్ని నమ్మించడానికి నాకిప్పుడు ఒక ఆధారం కావాలి. రేపొక్కరోజు చూద్దాం. నువ్వు కూడా రేపు ఉదయం త్వరగా నిద్రలేచి ఆయన్ని గమనించు. కావాలంటే నీ ఫోన్లో ఫోటో కూడా తీసుకో. ఆయన ఎక్కువ ఇళ్లకు కూడా భిక్షకు వెళ్లరు. మన ఇల్లు, నిర్మల ఆంటీగారిల్లు, రామాలయం పక్కన ఆచార్యుల వారిల్లు, సీతక్క వాళ్ల పక్క ఇల్లు, ఇలా కేవలం 4-5 ఇళ్లు భిక్ష తీసుకుని వెళ్లిపోతారు. అది మంచు కరిగే లోపే. గాయత్రి చెప్తున్నదంతా విస్మయంగా ఉన్నా ఆసక్తిగా విన్నాడు గంగాధర్. మరుసటి రోజు ఉదయం ముందుగా గణపతి భజన, రామదాసు కీర్తన, అన్నమయ్య కీర్తన వరుసగా ఆలపిస్తూ, చిడుతలు వాయిస్తూ, తంబూర మీటుతూ, గజ్జెల పదగట్టనలు లయబద్ధంగా చేస్తూ, పార్వతి తనయ్య గజానన అంటూ హరిదాసు గారు వచ్చారు. గాయత్రి పల్లెంలో ఎప్పటిలాగే పళ్ళు, ధాన్యం, దక్షిణ, తాంబూలం సిద్ధం చేసుకుంది. ఆఫీసులో ఇచ్చిన కాగితాల తాలూకు నకళ్లు పెడుతూ తన గోడు మొత్తం ఒక ఉత్తరంలో అక్షరీకరించి ఆ అక్షయ పాత్రలోకి విడిచింది. తనకిష్టమైన కృష్ణార్పణం అని బిగ్గరగా, భక్తిగా అంటూ సంపూర్ణ శరణాగతి ఆ కంఠంలో. రెండు రోజుల తర్వాత గాయత్రికి ఉప ఖజానా కార్యాలయం నుండి ఫోన్ రావడంతో వెళ్లి అధికారి కృష్ణమోహన్ గారిని కలిసింది. ఇదిగోనమ్మా, 25,000 రూపాయల మట్టి ఖర్చుల చెక్కు. మరి ఇదేమో మీ తల్లిగారికి ఇకపై నెల నెలా వచ్చే ఫ్యామిలీ పెన్షన్కి సంబంధించిన ఆర్డర్ కాగితం అంటూ ఆమె చేతికి అందించాడు అధికారి. ధన్యవాదాలండి. ఇంత త్వరగా పని పూర్తవుతుందనుకోలేదు. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేము అంటూ వినమ్రంగా చేతులు జోడించింది. కృతజ్ఞతాభావం ఆమెలో ఉన్నప్పటికీ ముఖంలో సందేహం, విస్మయం బహిర్గతమవుతుండగా ఆయనకు అర్థమై నవ్వుతూ ఇలా అన్నాడు. నీ సంశయమేంటో నాకు తెలుసు. నా 2వ రూపాన్ని చూశావుగా. మీ నాన్నగారు నీకు ఎలా సంస్కృతి సంప్రదాయాలు చెబుతూ పెంచారో అదేవిధంగా మా నాన్నగారు కూడా నాకు కళా వారసత్వాన్ని కాపాడాలి అంటూ చిన్నప్పటినుంచి నూరిపోశారు. తరతరాలుగా మాది హరిదాసుల కుటుంబం. మా తాతగారి పేరు వినని వారుండరు. ఆయన గొప్ప హరికథా పితామహుడు. మా నాన్నగారు తిరుమల దాసుగారు. ధనుర్మాసంలో ఆయన ఇల్లిల్లు తిరిగి తీసుకొచ్చిన భిక్షతోనే మా ఆకలి తీరేది. మా నాన్నగారితో నేను కూడా చిన్నతనం నుండి కాళ్లకు గజ్జెలు కట్టుకుని, మెడలో నారాయణహారం ధరించి, చిడుతలు తంబూరా చేతులకు తీసుకుంటే మా అమ్మ శ్రీమన్నారాయణుడు నాలోకి ఆవహించాడు అనేది. అక్షయపాత్ర సకల దేవతల ఆవాస స్థానం. కళ్ళాపి చల్లి ముగ్గులేసిన ముంగిళ్ల నుండి తీసుకున్న భిక్ష ద్వారా
మా జన్మలు ధన్యతను చెందుతాయని మా అవ్వ చెప్పేది. అందుకే పెద్దల మాటలు శిరోధార్యంగా భావిస్తూ ఆ పరంపరని కొనసాగిస్తున్నాను. నేను తర్వాత బాగా చదువుకొని గ్రూప్స్ రాసి ఉద్యోగం తెచ్చుకున్నప్పటికీ ధనుర్మాసం వస్తూనే మా నాన్నగారు పోతూ పోతూ నాకప్పగించిన వెలకట్టలేని ఆస్తి ఆ చిడుతలు, తంబూర, గజ్జెలు, అక్షయపాత్ర అన్నీ ధరించి ఇలా శ్రీమన్నారాయణుడిని నాలోకి ఆవాహన చేసుకుంటాను. దీనివల్ల నా వృత్తి ధర్మానికి ఎలాంటి భంగం వాటిల్లదు కూడా అంటూ తన కుర్చీలో కూర్చున్నాడు ఉప ఖజానాధికారి కృష్ణమోహన్. మీరు లయబద్ధంగా పాడుతూ వస్తుంటే కృష్ణార్పణం అంటున్నప్పుడల్లా ఒక అద్వైత భావన కలుగుతుంది. అవునమ్మా, అద్వైత భావన కలగాలంటే మానసిక పరిపక్వత అవసరం. ఆ మెచ్యూరిటీ ఉన్నవాళ్లు తమ ప్రతీ కర్మని కృష్ణునికి సమర్పిస్తారు. అప్పుడది నిష్కామ కర్మ అవుతుంది. గీతాచార్యుడు బోధించిన తత్వం అదే కదా. ఫలితాన్ని భగవంతుడికి వదిలేసి మన కర్తవ్యం మనం నిర్వర్తించాలని. గాయత్రి, నిన్ను చూస్తే నాక్కూడా చాలా అసూయగా ఉంటుంది. ఈ రోజుల్లో పుట్టాల్సిన ఆడపిల్లవి కాదు నువ్వు. నీలాంటి సత్ప్రవర్తన గల అమ్మాయి నా కూతురిగా ఎందుకు పుట్టలేదు అనిపిస్తుంది. నీలా సవితా దేవత అయిన గాయత్రి మాతలా నడుచుకోమని మా అమ్మాయికి రోజుకు కనీసం ఒక్కసారైనా నీ గురించి చెప్తూ ఉంటాను తెలుసా అని ఆయన గాయత్రిని మెచ్చుకోలుగా చూశారు. మీరు నన్ను మరీ అందలం ఎక్కిస్తున్నారు. మా నాన్నగారు నేర్పిన సంస్కారానికి తోడుగా మీ దీవెన చాలు నాకు అంటూ బయలుదేరింది. గాయత్రి మనసులో ఒక్కసారిగా తండ్రి తాలూకు జ్ఞాపకం పొలమారింది. కళ్ళు చెమర్చాయి. చెక్కు, పెన్షన్ పుస్తకం జాగ్రత్త. కృష్ణార్పణం అంటూ వదిలేయకు. అది మీ నాన్నగారి కష్టార్జితం. తన తదనంతరం కుటుంబానికి ఇచ్చిన భరోసా. వెనక నుండి కృష్ణమోహన్ అనే హరిదాసుగారి హెచ్చరిక వినపడుతుండగా చెమ్మగిల్లిన కళ్ల నుండి 2 ఆనంద బాష్పాలు రాలాయి. చేతిలోని ఫోల్డర్ని మరింత గట్టిగా పట్టుకొని ఇంటిదారి పట్టింది సుమధుర గాత్రి గాయత్రి.